జేఏసీతో పాటు జేఏసీలో భాగస్వాములు అవ్వాలి. జేఏసీ ముందుకు సాగాలి అంటే మీ సలహాలు సూచనలతో పాటు జేఏసీకి బలం కూడా కావాలి. జేఏసీ ముందుకు సాగాలన్నా, నియోజకవర్గం సాధించాలన్నా మీ తోడు లేనిది మాకు ఇబ్బంది తలెత్తేటువంటి అంశాన్ని మేము ఎప్పుడైతే ఆలోచించామో వెంటనే జేఏసీలో మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయాలని ఆలోచించి మీ అందరికీ ఒక సమాచారం ఇవ్వడం ద్వారా మీరందరూ వచ్చారు. పలు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు. సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి డిజిగ్నేషన్స్ ఏం చెప్పడం లేదు. అందరికీ వచ్చినటువంటి ప్రతి నాయకులకు, రిటైర్డ్ ఉపాధ్యాయులకు, సంఘం నాయకులకు, జేఏసీ నాయకులకు జేఏసీ పక్షాన మిమ్మల్ని ఆహ్వానిస్తూ వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అన్న, మీకు తెలుసు, మీకు అనుభవం అంతా మాకు రాజకీయంలో అనుభవం లేకపోయినా కొంత పాత్రికేయ అనుభవంతోనే మేము దీన్ని నెత్తినేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఏదో ఒకటి చేద్దాం, మన వైపు నుంచి మన వంతుగా ఏదైనా కృషి చేద్దాము అనేటువంటి ఆలోచన చేసి చిన్న ప్రయత్నాన్ని మొదలుపెట్టినప్పుడు మాకు కొంత భయం వేసింది. ఎలాంటి విమర్శలు వస్తాయో, ఎలా ముందుకు పోవడానికి ఇది సాధ్యపడుతుందా పడదా అనేటువంటి కొంత సందిగ్ధంలోనే మా ప్రయాణం మొదలైంది. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు కూడా మేము చూసినాం. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి మాట్లాడడం, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఈ 4 నెలల వ్యవధిలోనే మేము చూసినటువంటి వాతావరణం వచ్చింది. ఇక లోతుగా వెళ్ళడం లేదు, కానీ ఇక మన నియోజకవర్గ సాధనే లక్ష్యం. పెద్దలు మొన్న కూర్చున్నప్పుడు కూడా చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చారు, సలహాలు సూచనలు చేశారు. ఆ మీ సలహాలు సూచనలతో పాటు వాటిని అమలు చేస్తూ నియోజకవర్గం సాధించుకోవడం కోసం కావలసినటువంటి కృషిని పందాను మనం అమలు చేస్తూ, ఎజెండాను ముందుకు పెడుతూ, ఎజెండాలు అమలు చేస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతుగా మీరందరూ కూడా మాకు తోడవుతున్నారు. మా వైపు నుంచి మేము చిన్న ప్రయత్నం చేసినాం. మాకు శక్తి మేరకు, మాకున్నటువంటి పరిధి మేరకు మేము దీన్ని విస్తరించగలిగినాం. ఇక మీరు వచ్చారు కాబట్టి, మాకు కొండంత అండగా రాజకీయ పార్టీలు అందరూ వచ్చారు కాబట్టి చాలా సంతోషకరమైనటువంటి విషయం. బిందు గారికి స్వాగతం రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినందుకు.